హాయ్ గైస్, వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్ తిరుపతి. సో నేను ఇవాళ నందమూరి బాలకృష్ణ గారు యాక్ట్ చేసిన ఆదిత్య 369 మూవీ గురించి చెప్తున్నానండి. ఈ మూవీ రిలీజ్ అయింది 1991లో అండి. అండ్ టాలీవుడ్లో ఫస్ట్ టైం ట్రావెల్ మూవీ అండి ఇది. అప్పట్లో ఈ మూవీ ఒక రికార్డ్ అండి. ఎందుకంటే అప్పటి మామూలు స్టోరీలు వచ్చే మూవీస్ అన్నీ, కానీ ఇది ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చిన మూవీ కాబట్టి ప్రతి ఒక్కరు నచ్చిందండి మూవీ ఇది. అందరూ మూవీ చూశారండి. అప్పట్లోనే డైరెక్టర్ గారు అంత ఆలోచనతో మూవీ తీశారంటే చాలా గ్రేటు. అంటే ఇందులో టైం మిషన్లో పాస్ట్లోకి వెళ్తారు, ఫ్యూచర్లోకి వెళ్తారు, చాలా బాగా తీశారండి. ఇప్పటి జనరేషన్ వాళ్ళకి మూవీ అంటే తెలియదు కాబట్టి మళ్ళీ రేపు రిలీజ్ చేస్తానండి, ఏప్రిల్ 4న. ఇందులో సాంగ్స్ ఎప్పటికీ ఒరిజినల్ సాంగ్స్ అండి. సాంగ్స్ చాలా బాగుంటాయి. అండ్ ఇందులో బాలకృష్ణ గారి యాక్టింగ్ సూపర్ అండి, చాలా బాగుంది. అప్పుడు మేము సూత్రనారాయణ స్కూల్లో ఆ టైంలో మూవీకి వెళ్ళామండి. చూసాము, మూవీ చాలా బాగుంది. మళ్ళీ వెళ్ళామండి. సో ఈ మూవీని చూసాం థియేటర్లో చాలాసార్లు, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళామన్నమాట. సో అంతలా మూవీ అక్కడికి బాగా ఎంజాయ్ చేసాం. అందులో సాంగ్స్ కానీ, అందులో కాన్సెప్ట్ కానీ మూవీ ఎక్సలెంట్. ఇప్పటి వాళ్ళు తెలియదు కాబట్టి రేపు ఏప్రిల్ 4న రిలీజ్ ఉంది 4Kలో. అండ్ ఇప్పుడు థియేటర్లో దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి, మూవీ అయితే చాలా బాగుంది. అండ్ ఇందులో బాలకృష్ణ యాక్ట్ చేశారండి 2 రోల్స్లో. 2 క్యారెక్టర్లు ఎక్సలెంట్గా చేశారు. చెప్పాలంటే బాలకృష్ణ గారి కెరీర్లో నాకు తెలిసి ఇలాంటి మూవీ ఒకటి లేదండి. చాలా చాలా బాగుంది. డిఫరెంట్ కాన్సెప్ట్, యాక్టింగ్ కానీ, సాంగ్స్ కానీ సూపర్. టాలీవుడ్లో ట్రెండ్ సెట్ క్రియేట్ చేసిన మూవీ అంటే ఆదిత్య 369. ఇప్పటికే ఆ మూవీస్ మాట్లాడుకుంటారండి. అండ్ దీనికి నెక్స్ట్ పార్ట్ ఉందంట, సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. అది ఇంకా ఉంటుంది, బాగానే చెప్పనవసరం లేదు. అండ్ 4Kలో ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న వాళ్ళు వెళ్ళి చూడండి. రేపు అంటే ఏప్రిల్ 4న రిలీజ్ ఉంది, ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఒకసారి ఈ మూవీని థియేటర్లో చూసి 4Kలో ఎక్స్పీరియన్స్ పొందాలని ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. అంటే మా జనరేషన్ వాళ్ళు. అందులో నేను కూడా అండి, నేను కూడా వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాను. ఫ్యామిలీతో కలిసి వెళ్తాము, తప్పకుండా వెళ్ళి చూడండి. నేను వెళ్ళి చూసేసాక రివ్యూ ఇస్తాను, అంటే ఇప్పటి తగ్గట్టు రివ్యూ ఇస్తానండి మూవీ గురించి. సో ఎంజాయ్ ఇన్ థియేటర్ ఇన్ 4Kలో చూడండి. ఆదిత్య 369 ఫస్ట్ టైం ట్రావెల్ మూవీ ఇన్ టాలీవుడ్ హిస్టరీ. సో ఎంజాయ్, వెళ్ళి చూడండి. మూవీ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.